శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, కర్మ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు, ఏ అంశాలలో ప్రతికూల ఫలితాలు పొందుతారు, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కారణంగా వీరి తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పని కూడా ఆలోచించి చక్కటి ప్రణాళికతో ముందడుగు వేస్తారు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో లేదా ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలు రాసేవారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. తండ్రి వైపు నుంచి మీరు సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే మీ జీవితానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన విషయానికి సంబంధించి మీ తండ్రి గారి యొక్క సలహా తీసుకోవటం వల్ల జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఈ విధంగా మీరు నడుచుకుంటే కనుక ఆర్థికంగా ఉన్నతితో పాటు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర అంశాలలో మీరు ఉన్నతిని పొందే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు చేస్తున్న ఉద్యోగంలో సౌకర్యవంతంగా ఉండాలి అంటే మీ నైపుణ్యాన్ని మెరుగులు దిద్దుకొని మీకిచ్చిన పనిని సమయానికి పూర్తి చేసినట్లయితే కనుక మీ ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతితో పాటు ధనలాభం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు పూర్తి స్థాయిలో అందుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల మీకు చెడు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని సలహా అడిగితే అప్పుడు మాత్రమే మీరు దానికి స్పందించండి. లేదంటే అనవసరంగా సలహాలిచ్చి మీరు చిక్కుల్లో పడొద్దు. మీరు చెయ్యని తప్పుకు కూడా మీరు నింద మోయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుచేత మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకండి. ముందుగా ఎదుటివాళ్లు ఏం చెబుతున్నారో అని వినటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు స్పందించండి. వారు చెప్పింది పూర్తిగా వినకుండా స్పందించినట్లయితే కనుక మీరిచ్చిన సలహాని వారు తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు జ్ఞానవంతులని చెప్పుకోవచ్చు. ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనే అంశాలపైన వీరికి జ్ఞానం అధికంగా ఉంటుంది. సమయానికి తగ్గట్లుగా సమయస్ఫూర్తితో నడుచుకుంటారు. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రులని గౌరవించి వారు చెప్పినటువంటి సలహాలు, సూచనలు పాటించటం వల్ల జీవితంలో ఉన్నతిని పొందుతారు. కళా, మీడియా రంగాలలో ఉన్నవారికి అలాగే జ్యోతిష్య శాస్త్రం తెలియజేసేవారికి, ఉపన్యాసాలు, హరికథలు చెప్పేవారికి కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. కళారంగంలో వారికి కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి. అవార్డులు, రివార్డులు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన అంశాలలో అనుకూలంగా ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పని గతంలో మీకు ఆగిపోయి ఉంటే అది ఈ సమయంలో పూర్తవుతుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. స్వల్పతన లాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అవివాహితులకు వివాహయోగం సూచిస్తుంది. అలాగే ప్రేమికులకు ఇరు వర్గాల వైపు నుండి కూడా అంగీకారం వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం వల్ల మీ ప్రేమ సఫలీకృతమవుతుంది. ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు ఆనందంగా, ఉత్సాహంగా ప్రయాణాలు చేస్తారు. అలాగే దూర ప్రాంతాలలో ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. కొంతవరకు స్థానచలనం పొందే అవకాశం ఉంటుంది. గతంలో మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు, గర్భిణీ స్త్రీలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకుంటే ఉత్తమం. అయితే ధనానికి సంబంధించిన విషయాల్లో మాత్రం రాబోయే రోజుల కోసం మీరు నిల్వధనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ధనం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసి లేనప్పుడు బాధపడటం కాకుండా మీకు ధనం ఉన్నప్పుడే మీరు కొద్దిగా జాగ్రత్త చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు మీ పై అధికారులతో కొద్దిగా నెమ్మదిగా సంయమనంతో మాట్లాడండి. మీ సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగటం వల్ల వారి నుంచి మీకు సపోర్ట్ లభిస్తుంది.
ఈ విధంగా మీరు నడుచుకుంటే కనుక ఆర్థికంగా ఉన్నతితో పాటు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర అంశాలలో మీరు ఉన్నతిని పొందే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు చేస్తున్న ఉద్యోగంలో సౌకర్యవంతంగా ఉండాలి అంటే మీ నైపుణ్యాన్ని మెరుగులు దిద్దుకొని మీకిచ్చిన పనిని సమయానికి పూర్తి చేసినట్లయితే కనుక మీ ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతితో పాటు ధనలాభం కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీ వంతు సహాయ సహకారాలని అందిస్తారు. అది ఆర్థికంగా కానీ లేదా పేదవారికి లేని వస్తువులు పంచిపెట్టడం కానీ ఇటువంటి సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే లోన్ కోసం కానీ అప్పు కోసం కానీ ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయంలో లోన్ లభించే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలి అనుకునేవారు పెద్దవాళ్ల సహాయ సహకారాలు తీసుకోండి. ఈ సమయంలో మీరు చేయాలి అనుకున్న ఏ ముఖ్యమైన పనికి సంబంధించిన నిర్ణయమైనా ఆచితూచి తీసుకోండి. అలాగే పెద్దవాళ్ల సలహాలను పాటించండి. అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అనుకూలమైన సమయం. అనుభవజ్ఞుల జ్ఞానం సలహాలు తీసుకుంటూ ఇంట్లో పెద్దవాళ్లు చెప్పిన మాటలు పాటిస్తూ అనుగుణంగా చేసినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడి ఏదైనా కూడా రెట్టింపయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసుకున్న కర్మను ఆధారంగా చేసుకుని గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ రాశివారు పూర్వజన్మ కర్మలను తొలగించుకోవాలంటే గంధంతో భగవంతుణ్ణి పూజించాలి అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇలా చేయటం వల్ల పుణ్యం పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే గంధంతో భగవంతుణ్ణి పూజించటం వల్ల జ్ఞానం కూడా పెరుగుతుంది. అలాగే నిత్య పూజలో భాగంగా ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుడి దగ్గర కూర్చొని ధ్యానించటం వల్ల ఎటువంటి గ్రహస్థితి అయినా సరే మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం కానీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల పాపకర్మలు తొలగిపోతాయి. అలాగే ఈ రాశివారు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించండి. ఈ రాశివారు పళ్ళు దానం చేయటం వల్ల ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. గురుబలం కోసం గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా చదువుకోండి. అలాగే నవగ్రహ స్తోత్రాలను ప్రతినిత్యం 11 సార్లు చదువుకోవటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అలాగే రావి చెట్టుకు కూడా మన పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా చెబుతారు. అందుచేత రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించినట్లయితే కర్మ తొలగిపోతుంది. గోశాలలో ఆవుకి గడ్డి తినిపించటం, దేవాలయంలో మీ వంతుగా మీరు చేయగలిగిన సేవ చేయటం, ఎండగా ఉన్న సమయంలో దాహంతో ఉన్నవారికి చల్లని మంచినీరును అందించటం, ఇటువంటివి చేయటం వల్ల కర్మను తొలగించుకోవచ్చు. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితం తొలగిపోతుంది. ఇక ఇటువంటి దేవతారాధన పరిహారం చేసుకోవటం వల్ల 100% అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, గ్రహస్థితిని అనుసరించి కర్కాటక రాశివారికి కర్మఫలితం ఏ విధంగా ఉండబోతుంది. కర్మఫలితాన్ని తొలగించుకోవటానికి మీరు ఎటువంటి దేవత ఆరాధన పరిహారాలు చేసుకోవాలి, ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.